గూగుల్ డేటా సెంటర్ అనేది హ్మ్. ఒకవేళ బాబు గారు అనుకుంటే అమరావతికే తీసుకొని రావచ్చు. యెస్. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అమరావతి గురించి కొత్తగా నిర్మాణం అవుతున్న నగరం కాబట్టి అవును. సో ఓ రకంగా ప్రచారం చేసుకోవాలంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అన్ని ప్రాంతాలను సమానంగా ఆయన తీసుకొని వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అటు వైజాగ్‌కి అది తీసుకొని రావటం. అంటే డేటా సెంటర్‌ని వైజాగ్‌లోనే ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, ఒకటి డేటా సెంటర్‌కి బాగా హెవీ వాటర్ కావాలి. హెవీ హ్మ్. ఎలక్ట్రిసిటీ కావాలి. హ్మ్. సో, కంపేర్ చేసుకుంటే ఆ వైజాగ్‌లో ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో, లేదంటే సీ కారిడార్ ఏదైతే ఉందో, డేటా సెంటర్‌కి అడ్వాంటేజ్ అవుతది. అంటే మన డేటా అంతా కూడా సముద్రం అడుగున లేయర్స్‌లో దాచిపెడతా ఉంటారు. అంటే డేటా ఎన్క్రిప్ట్ చేసేసి వాళ్ళు వైర్ల రూపంలో వెళ్తూ ఉంటది. చాలా ఎనర్జీ కావాల్సొస్తది. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే, వైజాగ్ చాలా పెద్ద సీ ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని అటు వెళ్ళాల్సొచ్చింది. సో, కంపల్సరీ ఆ ఏరియాకి అడ్వాంటేజ్ అవుతదని 2 విధాలుగా ఆలోచించారు. అటు ఉత్తరాంధ్రకి కొంచెం డెవలప్‌మెంట్ చేసినట్టు అవును. ఉంటుంది. అండ్ పెద్ద పోర్ట్ ఉంది. సీ పోర్ట్ వైజాగ్ పోర్ట్ అంటే మీకు తెలుసు చాలా పెద్దది. అండ్ దానికి వాటర్ కనెక్టివిటీ గానీ, పవర్ కనెక్టివిటీ గానీ ఉంటుంది కాబట్టి, ఆ ఏరియాకి తీసుకెళ్లాల్సొస్తుంది. గూగుల్ కూడా స్పెసిఫికల్లీ ఆ ఏరియాని చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే. అంటే వాళ్ళ యొక్క దేనికి అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఉపయోగపడాలన్నా, ఎయిర్‌పోర్ట్ నుంచి దగ్గరగా రావాలన్నా దీనికి కొంచెం బెనిఫిట్ ఉంది కాబట్టి వస్తుంది. సుమారుగా నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న అప్పుడు వైజాగ్, విజయవాడలో ఉన్నటువంటి పోర్ట్స్ కూడా నెమ్మది నెమ్మదిగా ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. బట్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ యాపిల్ డేటా సెంటర్ గాని, అమెజాన్ డేటా సెంటర్ గాని మోస్ట్‌లీ మళ్ళీ వైజాగే ఎళ్ళే అవకాశాలున్నాయి అనే దానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి దాన్నే వీళ్ళు గూడా వాడుకుంటారు. సో, ఆ ఏరియా ఒక రకంగా చెప్పాలంటే ఆ బెల్ట్ అంతా కూడా ఒక డేటా సెంటర్ బెల్ట్ లాగా ఇన్ ఫ్యూచర్‌లో అయ్యే అవకాశాలున్నాయి. బికాజ్ ఆఫ్ హై వాటర్ ఫెసిలిటీ ఉంది. లేదా పవర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడుంది. సో, విజయవాడకు కూడా నో డౌట్ మంచి ప్రాజెక్టులయితే తీసుకురావడానికి ప్లానింగ్‌లో ఉన్నారు. ప్లస్ వైజాగ్ పరంగా మనం తీసుకున్నామంటే భోగాపురం ఎయిర్‌పోర్టు సో అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా అక్కడ పనులు ఫినిష్ అవ్వటం. అండ్ గూగుల్ డేటా సెంటర్ రావటం. యెస్. ఒకసారిగా వైజాగ్‌లో వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. చాలా అవును. వరకు ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తున్నారు. అది కూడా భీమిలి రోడ్ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు విజిటర్స్ ఎక్కువ పెరిగిపోయారు కరెక్ట్. అని చెప్పి అంటున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి ఆ ప్రాంతం? డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఆహ్, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, భోగాపురం సరౌండింగ్ ఏరియాస్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్, శంషాబాద్ చుట్టుపక్కల ఎలాగైతే డెవలప్‌మెంట్ ఉందో, ఆ ఏరియాలో కూడా మంచి డెవలప్‌మెంట్ ఉండే అవకాశాలుంది. అండ్ డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ ఏమి పెద్దగా రావండి. అంటే డేటా సెంటర్స్‌లో ఎక్కువ ఎవరు వర్క్ చేస్తారంటే సెక్యూరిటీ గానీ, డేటా అనలిస్ట్‌లు గానీ, కొంచెం లిమిటెడ్ పర్సన్సే చేస్తారు. దానివల్ల మోర్ జాబ్స్ వస్తాయని కాదు. బట్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బయట ఉపయోగపడుతది. అంటే ఎవరైనా డేటా సెంటర్ ఉందని మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే నేను సజెషన్ చేసేదేంటంటే, అక్కడ ఏమీ ఐటీ జాబ్స్ అయితే రావట్లేదు. అంటే మీకు కంపేర్ చేసుకుంటే అది ఐటీ ఇండస్ట్రీ ఏం కాదది. ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది అంటే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. గూగుల్ వచ్చిందంటే గూగుల్ ఎంప్లాయీస్ ఏమి అక్కడ వర్క్ చేయట్లేదు. సో, దాన్ని హైప్ చేసి జనాలు కొంచెంమంది ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ అన్నీ హైప్ చేస్తున్నారు. బట్ ఆహ్, వీళ్ళనుకున్నంతగా అప్రిషియేషన్ రావాలంటే టైం పడుతుంది. బట్ దాన్ని బేస్ చేసుకునే నేను మీ ద్వారా ఇన్వెస్టర్‌లకి ఇవ్వాలనుకుంటుందేంటంటే డేటా సెంటర్ అనేది చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డేటా సెంటర్ డేటాని ఒక చోట సేవ్ అండ్ సెక్యూర్ చేసే ప్లేస్ మాత్రమే. అంటే మీకు ఒక పర్సనల్ లాకర్ ఎలా మనకి, మన దగ్గర ఉన్న బంగారాన్ని గాని, వెండిని గాని దాంట్లో పెట్టుకొని దాచిపెట్టుకోవడము, దానికి లాక్ ఏసుకుంటాం అవును. అట్లానే. సో, ఈ డేటా సెంటర్‌లో కూడా చాలా మొత్తం ఉన్న డేటా ఎప్పుడు ఏసీలో ఉంటుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ గాని, లోపల వర్క్ చేసేవాళ్ళు గాని, వీళ్ళు లిమిటెడ్‌గానే ఉంటారు. అంటే మహా అయితే ఒక 1000 మంది ఉండొచ్చు, లేకపోతే 2000 మంది ఉండొచ్చు. అట్లా ఆళ్ళు లిమిటెడ్‌గానే ఉంటారు. బట్ ఐటీ హబ్‌లాగా వేలల్లో అయితే అక్కడ జాబ్స్ ఏమి రావట్లేదు. బట్ భోగాపురాన్ని బేస్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ భోగాపురం అనక పార్వతీపురం, విజయనగరం ఇలా ఈ ఏరియాస్‌లో కూడా ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో టైర్ 2, టైర్ 3 సిటీస్‌కి బాగా అడ్వాంటేజ్ ఉంది. సో, ఆ చుట్టుపక్కల ఉన్న మీరన్నట్టు భీమిలి గాని, ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు మనం విజన్ పెట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇమ్మీడియేట్‌గా 5 ఇయర్స్‌లో దీన్ని అమ్మేద్దాము, లేదంటే ట్రేడింగ్ చేద్దామంటే మాత్రం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ యెస్. టైమ్ అనమాట. ఎగ్జాక్ట్‌లీ అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది. యెస్ అండి. ఏం జరుగుతుందంటే ఒకేసారిగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము. 6 అవును. మంత్‌కో, 3 మంత్స్‌కో డబుల్ అయిపోవాలి. అవును. వెంటనే అమ్మేద్దాం అని చెప్పి ఆ ఊహల్లో ఉండటం వల్లే కాస్త మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది అమరావతిలో అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. మీరు అవునండి. ఒప్పుకుంటారా? అండ్ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఏదైతే ట్రేడింగే జరుగుతుందనమాట. సో, హ్మ్. ఇప్పుడు బాబు గారు ఇంకా ఏవో తీసుకొస్తారనే ఊహాగానాలు, హ్మ్. లేదంటే దీనివల్ల ఇంకా పెరిగిపోతున్నాయని. అంటే ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, పెరుగుతుందని లాస్ అయినోళ్ళు ఉన్నారు ఇంతకుముందు. అమరావతి వస్తుందని అప్పులు చేసి, ల్యాండ్స్ కొనేసి, మళ్ళీ రాక ఇబ్బంది పడినోళ్ళు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ అదే హోప్‌తో ఉన్నారు వీళ్ళు. హ్మ్. అంటే ఇంకా ఇప్పుడు లాస్ట్ టైమ్ పోతే పోయింది కానీ ఇంకా డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుందని.
సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గ్రోత్ కొంచెం స్లోగా నడుస్తుంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా అప్పులు తెచ్చుకొని ల్యాండ్స్ కొనేసి ఏదో అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొనేద్దాం అనే వాళ్ళకి 100% రాంగ్ అండి ఇది. టైం అయితే పడుతుంది. సో చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న డబ్బు ఎంత డబ్బు ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమని చెప్తాను. అప్పు తెచ్చి మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత గ్రోత్ వీళ్ళకి అంత తొందరగా అయితే రాదు. సో దాంట్లో ఎవరైనా ఆ స్కీమ్స్‌లో ఏమన్నా పడితే మాత్రం తేరుకోవడం చాలా కష్టం. అంటే గవర్నమెంట్ కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి కూడా యెస్ అండి. డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి. సో మొదటి విడత భూసేకరణ అయితే అందరూ అనుకూలంగా స్పందించారు. రెండో విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ప్రతికూల వాతావరణం అయితే అక్కడ కనిపించింది. బట్ కానీ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ కట్గా మొత్తం ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగబోతుంది. ఫ్యూచర్లో ఇదంతా అవసరం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏదైతే కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం, తక్కువ ప్రైస్లో వస్తుంది, అక్కడ ల్యాండ్ కొందాం, ఫ్యూచర్ అక్కడ బాగుంటుందని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్ అండి, మీరు చెప్పింది రైట్. ఓన్లీ అమరావతి ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్లే జరుగుతున్నాయి కానీ అమరావతి చుట్టుపక్కల విలేజ్ ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్ జరిగిన రోజున ఏమవుతుందంటే వీళ్ళకి రూపాయికి రూపాయి వచ్చేస్తుంది 100%. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఓఆర్ఆర్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి. విజయవాడ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అనేది ఫామ్ అవ్వాలి. అది కనెక్టివిటీ ఉండాలి. సో అలాంటప్పుడు చిన్న చిన్న ఏరియాస్ అన్నిటికీ కూడా బాగా డెవలప్మెంట్ వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయగలిగితే ఇన్వెస్టర్కి నేను చెప్పేది ఏంటంటే కొంచెం వెయిట్ చేసి జాగ్రత్తగా చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక మంచి న్యూస్ వచ్చిందని చేసేసుకోకుండా కొంచెం వెయిట్ చేసి చేసుకోవడమే బెటరు. ఎందుకంటే ఇంకా టైం పడుతుంది. లైక్ మినిమం లేదంటే 8 months to 1 year అయితే పడుతుంది. ఇవన్నీ సెట్ అవ్వి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లేసెస్ తెలియడానికి, లేదంటే అక్కడ ఏ ఏరియాస్లో మనకి స్టేషన్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన రోడ్ ప్లానింగ్ కానీ ఏమొస్తుందో తెలుసుకుని పెట్టగలిగితే బాగుంటుంది. అంటే ఒక ఎమోషన్తో పెట్టేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో అక్కడ బిజినెస్ జరుగుతుంది. అంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. వాటికి వాస్తవమే 100% పెరిగినాయి. సో జనాల్లో కూడా కొంచెం భయం పోయింది. కొంచెం వాళ్ళు కూడా అమౌంట్ తీస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఈ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసి చెప్పగలం కానీ ఓవరాల్గా పెద్ద గ్రోత్ అయితే కాదు అది. బట్ గుడ్ గ్రోతే కంపేర్ చేసుకుంటే ఒక లాస్ట్ 5 yearsతో కంపేర్ చేస్తే మంచి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు. రిజిస్ట్రేషన్ బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి పరిమాణం అంటే ఆ భయం ఇంకా వెంటాడుతుంది అంటారా? లేదండి, మోస్ట్లీ చంద్రబాబు గారు వచ్చి దాన్ని మ్యాక్సిమం క్లోజ్ చేసినట్టే చెప్పాలి. అంటే 80% కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్పాలి. అంటే అట్లీస్ట్ ఏమవుతుందో అనుకునే దానికి ఏదో అవుతుంది అనే దాని వరకు అయితే భయం లేకుండా అయితే చేయగలిగారు.